శ్రీమాత్రే నమః. ముందుగా ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ విద్యాం జగతాంధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపుర సుందరీం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీమాత్రే నమః. వ్యాస భగవానులు రచించి మనకు ప్రసాదించిన శ్రీదేవి భాగవతాన్ని ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు తెలుగు చేశారు. అది చదువుతున్నాం. 2 స్కంధాలైనాయి. 3వ స్కంధం తృతీయ స్కంధం దగ్గరికి వచ్చాం. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని ఈ దేవి భాగవత గాథలు తెలియజేస్తున్నారు. జనమేజయుడు సర్పయాగం చేశాక చాలా మనోవ్యత పొందాడు. అప్పుడు వ్యాస భగవానుడు వచ్చి శ్రీదేవి భాగవతం విను, నేను నీకు చెప్తాను, దానివల్ల నీకు మనశ్శాంతి లభిస్తుంది అని చెప్పారు. వ్యాస భగవానుడు ఆ మాటలు విన్నాక జనమేజయుడికి మనస్సుకి కాసింత ఉపశమనం కలిగింది. దేవి యజ్ఞం ఎలా చేయాలి ఏంటో వివరంగా తెలుసుకోవాలి అనుకున్నాడు. వ్యాస భగవానుడిని అడిగాడు జనమేజయుడు. వ్యాస మహర్షి, అంబామఖం అన్నావు కదా, దేవి యజ్ఞం అది ఏంటి, ఎలా చేయాలి, నియమాలు ఏమిటి, ఫలితం ఏమిటి, ఇవన్నీ నాకు సవిస్తరంగా చెప్పండి. మీరు సర్వజ్ఞులు కనుక నాకున్న మిగతా సందేహాలు కూడా మీ ముందు ఉంచుతున్నాను. పనిలో పనిగా వాటిని కూడా తీర్చండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులని, సృష్టి స్థితి లయ కారకులని విన్నాను. వారందరూ సగుణుల నిర్గుణుల, స్వతంత్రుల అస్వతంత్రుల, ముసలితనము మరణము వంటి ప్రాణి ధర్మాలు, త్రివిధ దుర్గాలు వారికి కూడా ఉంటాయా, లేక సచ్చిదానంద స్వరూపుల? వినాలని కుతూహలంగా ఉంది. అలాగే అష్ట దిక్పాలకులు ఇంద్రాదులు ఉన్నారని వింటుంటాం. వాళ్ళ కథ ఏంటి, వాళ్ళ పుట్టుక ఏంటి, వాళ్ళు కాలానికి వసలవుతారా, నిద్ర మెళకువ హర్షము శోకము ఇలాంటి లక్షణాలు వాళ్ళకి ఏమైనా ఉన్నాయా? మన శరీరాలాగానే వాళ్ళ దేహాలు కూడా సప్త ధాతువులతో ఏర్పడ్డాయా, లేకపోతే ఇంకేదన్నా వేరే ద్రవ్యాలతో ఏర్పడ్డాయా? దేవతల గుణాలు, వాళ్ళ ఇంద్రియ శక్తులు, వాళ్ళ భోగాలు, వాళ్ళ ఆయుర్దాయాలు, వాళ్ళ నివాస స్థానాలు, వాళ్ళ వైభవాలు, వాళ్ళ ఐశ్వర్యం ఇదంతా తెలుసుకోవాలని నాకు కోరికగా ఉంది. మీరు సర్వజ్ఞులు కాబట్టి నా జిజ్ఞాసను తీర్చండి అని జనమేజయుడు అడిగాడు. అంటే వ్యాస మహర్షి నవ్వారు. చాలా గడ్డు ప్రశ్నలు వేశావు, వీటికి సమాధానం చెప్పడం అంత తేలికేమీ కాదు, కానీ నాకు తెలిసినంత మేర నేను చెప్తాను, విను, శ్రద్ధగా విను అన్నారు. అని ఒకసారి నేను గంగా తీరంలో ఉన్నప్పుడు, వ్యాస మహర్షి గంగా తీరంలో ఉన్నప్పుడు నారద మహర్షి దర్శనం అయింది. అప్పుడు నేను సాష్టాంగ నమస్కారం చేశాను. నారద మహర్షి ఆ మెత్తటి ఇసుక తిన్నెల మీద నన్ను తన సరసన కూర్చోబెట్టుకున్నారు. కుశల ప్రశ్నలు అయ్యాక నేను కూడా ఇప్పుడు నువ్వు నన్ను ప్రశ్నించినట్లు నేను కూడా కొన్ని ప్రశ్నలు వేశాను. నారద మహర్షిని నేను అడిగాను, అతి విశాలంగా కనిపిస్తున్న ఈ బ్రహ్మాండానికి కర్త ఎవరు, కారణం ఏమిటి, ఇది అనిత్యమా నిత్యమా? కర్త లేకుండా కార్యోత్పత్తి జరగదు కదా, కాబట్టి కర్త ఉండే ఉండాలి. ఆ కర్త ఎవరు, ఒకళ్ళ అనేక మంద? మహర్షి ఈ సందోహాలు తెమలక మునిగి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను, నన్ను ఈ సందేహాలు తీర్చి నన్ను ఉద్ధరించండి అని నారద మహర్షిని నేను అడిగాను. ఎవరిని అడిగినా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్తున్నారు. శివుడని ఒకళ్ళు, విష్ణుమూర్తిని ఒకళ్ళు, బ్రహ్మదేవుడని ఒకళ్ళు అంటున్నారు. వేదవేత్తలేమో సూర్యుడని ముప్పొద్దులా ఉపాసిస్తున్నారు. సరే, వరుణాది దిక్పాలకులను కర్తలుగా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. వినాయకుడు అనేవాడు ఉన్నారు. వీళ్ళెవ్వరూ కాదు, కర్తృత్వం అంతా ఆదిశక్తిదే. సర్వభూతాలకు సకల దేవతలకు కన్న తల్లి ఆ ఆది మాయయే అని నిర్ధారించి చెప్తున్న
గురువులు కూడా ఉన్నారు. భవానిం కేచనాచార్యాః ప్రవదంత్యఖిలార్థదాం ఆదిమాయాం మహాశక్తిం ప్రకృతిం పురుషానుగాం బ్రహ్మైక్యతా సమాపన్నాం సృష్టిస్థిత్యంతకారిణీం మాతరం సర్వభూతానాం దేవతానాం తథైవ చ అనాది నిధనాం పూర్ణాం వ్యాపికాం సర్వజంతుషు ఈశ్వరీం సర్వలోకానాం నిర్గుణాన్ సగుణాన్ శివాం. ఆ ఆది పరాశక్తినే వైష్ణవి అని, శాంకరి అని, బ్రాహ్మి అని, వాసవి అని, వారుణి అని, వారాహి అని, నారసింహి అని, మహాలక్ష్మి అని అనేక నామధేయాలతో చెప్తున్నారు ఇంకొందరు. బ్రహ్మ పదార్థానికి కర్తృత్వం అంటున్నారు. ఆకాశం నుంచి ఊడిపడింది ఈ బ్రహ్మాండానికి కర్త లేడు అని మరికొంతమంది అంటున్నారు. ఇది అనీశం, అకర్తృకం, స్వభావోత్తం, ప్రకృతి సిద్ధం అని వాదానికి దిగుతున్న సాంఖ్య యోగులు కనిపిస్తున్నారు. నేను ఎటు తెలుసుకోలేకపోతున్నాను, సతమతం అవుతున్నాను. అలాగే అదీ కాక ఓ నారద మహర్షి, ధర్మాధర్మ వివక్ష ఒకటి ఎంతకో తేలడం లేదు. ఏది ధర్మమో ఏది అధర్మమో గుర్తించలేకపోతున్నాను. సత్యధర్మ రతులై సత్వ గుణోపేతులైన దేవతలను పాపాత్ములు, తామసులు అయిన దానవులు నిత్యము పీడిస్తుంటారు కదా. మా వంశంలోనే చూడు, పాండవులు ధర్మాత్ములు కదా, సదాచార పరాయణులు కదా, కానీ ఎన్ని కష్టాలు పడ్డారో, ఎంతగా దుఃఖించారో అందరికీ తెలుసు. మరి ధర్మస్థితి ఏమిటి? వ్యాస భగవానుడు నారద మహర్షిని అడుగుతున్నారు. ధర్మస్థిత సదాచారా పాండవా మమ వంశజాః దుఃఖం బహువిధం ప్రాప్త తత్ర ధర్మస్య కా స్థితి. బ్రహ్మపుత్ర, ఓ నారద మహర్షి, నువ్వు సమర్థుడివి. మోహజలాలు నిండిన ఈ సంసార సముద్రంలో మునుగుతూ తేలుతున్న నన్ను జ్ఞానం అనే నావతో దాటించు, రక్షించు అని నేను అడిగాను. ఓ జనమేజయ, నువ్వు నన్ను అడిగినట్లే నేను ఇలా నారద మహర్షిని ఇబ్బంది పెట్టాను, ఇలాగే అడిగాను. కానీ అయితేనేమి, ఆ దేవర్షి జ్ఞాని కదా, చాలా ఓపికగా నాకు సమాధానాలు చెప్పారు. అవన్నీ యథాతథంగా నీకు వివరంగా చెప్తాను, శ్రద్ధగా విని గ్రహించు. నారద మహర్షి నాతో అన్నారు, ఓ వ్యాస మహర్షి, ఒకప్పుడు ఇవే ప్రశ్నలు నేను నా తండ్రి గారిని వేశాను. నేను ఎవరిని ఆరాధించాలి, సర్వోత్కృష్టుడు ఎవరో చెప్పమన్నాను. ఎన్ని తీర్థాలు సేవించినా, ఎన్ని సాధనలు చేసినా మనస్సుకు శాంతి లభించడం లేదు. పరతత్వం తెలియందే శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? సందేహాలతో వికీర్ణమైన చిత్తానికి స్థిరత్వం ఎక్కడుంటుంది? అవిజ్ఞాయ పరంతత్వం కుతశాంతి పరంతప వికీర్ణం బహుధా చిత్తన్ నకుత్ర స్థిరతం వ్రజేత్. ఎవరిని స్మరించను, ఎవరిని పూజించను, ఎవరిని స్తుతించను, ఎవరిని అర్చించను, నాకు చెప్పండి, సర్వేశ్వరుడు ఎవరు అని నేను అడిగాను అని నారద మహర్షి చెప్తున్నారు. ఈ ప్రశ్నలు ఇలా వేసేసరికి బ్రహ్మదేవుడు కూడా ఆశ్చర్యపోయారు. ఆయన ఇలా అన్నారు, నాయన, నువ్వు అడిగిన ప్రశ్నలు ఉత్తమోత్తమాలే, కానీ సమాధానాలు దుర్బోధాలు. అవి కూడా సంసారం పట్ల అనురక్తు కలిగి ఉన్న వాళ్ళకి తెలియవు. విరక్తులు, నిరీహులు, నిర్మత్సరులు మాత్రమే జ్ఞాతలు, తెలుసుకున్న వాళ్ళే సమాధానాన్ని చెప్పగలరు. మహాప్రళయం సంభవించి స్థావర జంగమాలన్నీ నశించి సృష్టి అంతా ఒక్కటే అయిపోయినప్పుడు, ఏకార్ణవం అయిపోయినప్పుడు కమలం నుంచి నేను పుట్టాను, నేను జన్మించాను. అప్పటికి ఇంకా సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, వృక్షాలు లేవు, పర్వతాలు లేవు, తామర పువ్వు ఆ మధ్యలో కూర్చుని ఉన్నాను. నేను ఒంటరిగా ఆలోచించాను. అంతా జలమయం అయిపోయిన ఈ సమయంలో నేను ఎలా, ఎందుకు జన్మించాను? నాకు రక్షకుడు ఎవరు? కర్త ఎవరు? సంహర్త ఎవరు? ఈ జలం అంతా దేని మీద ఆధారపడి ఉంది? భూమి అందామంటే అది ఎక్కడా కనిపించడం లేదు. పోనీ నేను కూర్చున్న ఈ పంకజం సంగతి ఏంటి?
యోగారూఢమైన పదం కదా. మరి బురద ఏది? వెతుకుదాం, దీని మూలం పట్టుకుందాం అనిపించింది. బహుశా అక్కడ ఏమన్నా భూమి కనిపించచ్చు అనిపించింది. నీటిలోకి దిగాను. బ్రహ్మదేవుడు చెప్తున్నారు, వెతికాను వెతికాను వెతికాను, 1000 సంవత్సరాలు వెతికాను, భూమి లేదు, మొదలు లేదు, ఏది కనిపించలేదు. కానీ ఆకాశం నుంచి తపహ తపహ అన్న శబ్దం వినిపించింది. అంటే తపస్సు చెయ్యి అని. అశరీరవాణి మళ్ళీ వినిపించింది. సరే అలాగే కూర్చుని పద్మంలో 1000 ఏళ్ళు తపస్సు చేశాను. అప్పుడు అశరీరవాణి మళ్ళీ వినిపించింది. సృజ సృజ అంది. అంటే సృష్టించు. ఎవరిని సృష్టించను, ఏం చెయ్యను, అగమ్య గోచరంగా ఉంది, విమూఢుడనై కూర్చున్నాను. అంతలోకి మధుకైటభులు అనే 2 రాక్షసులు వచ్చారు. యుద్ధానికి రమ్మంటూ నన్ను భయపెట్టారు. అప్పుడు తామరపు కాడలోంచి క్రిందికి నీటిలోకి దిగాను. చాలా లోతుకి దిగాను. అక్కడ ఒక అద్భుత పురుషుడు కనిపించాడు. నీలమేఘ శ్యాముడు, పీతాంబరుడు, చతుర్భుజుడు, వనమాలి, శేషసాయి, జగన్నాథుడు, శంఖ చక్ర గదా పద్మధారి మహావిష్ణువును దర్శించాను. ఆదిశేషుడి పడగల మీద పడుకునున్నాడు. యోగ నిద్రలో అవిస్పందుడుగా ఉన్నాడు. ఏం చెయ్యాలో తెలియలేదు. మేఘశ్యామ శరీరస్తు పీతవాసాశ్చతుర్భుజ శేషసాయి జగన్నాథో వనమాలా విభూషిత శంఖ చక్ర గదా పద్మ ద్యాయుధైస్సు విరాజిత తమద్రాక్షం మహావిష్ణుం శేష పర్యంక సాయినం యోగ నిద్రా సమాక్రాంత మవిస్పందినమచ్యుతం శయానంతం సమాలోక్య భోగి భోగో పరిస్థితం చింతా మామాద్భుత జాత కింకరోమీతి నారద మయా స్మృతా తదా దేవి స్తుతా నిద్రా స్వరూపిణి. నాకు ఏం చెయ్యాలో తోచలేదు. అప్పుడు నిద్రా స్వరూపిణి అయిన ఆ జగన్మాతను దేవిని స్మరించాను, స్తుతించాను. విష్ణుమూర్తి శరీరం నుంచి బయటికి వచ్చి నిద్రాదేవి ఆకాశంలో నిలబడింది. జనార్దనుడు మేల్కొన్నాడు. మధుకైటభులతో 5000 సంవత్సరాలు యుద్ధం చేశాడు. తన తొడలను విశాలంగా పెంపొందించి వాటి మీద ఆ రాక్షసులను ఖండించాడు. సరిగ్గా అదే సమయానికి రుద్రుడు వచ్చాడు. ముగ్గురం కలిసి దేవిని స్తుతించాము. జగదంబ సంతోషించింది. పావనమైన కృపా విలోకనాలను మా పైకి ప్రసరింపజేసింది. అంబ ఇలా పలికింది, బ్రహ్మ విష్ణు మహేశ్వర్లారా, మీ విధులను మీరు జాగరూకులై నిర్వర్తించండి. మధుకైటభులు నిహతులయ్యారు కాబట్టి సుఖంగా గృహాలు నిర్మించుకొని నిర్భయంగా నివసించండి. బ్రహ్మ 4 విధాల సృష్టిని నిర్వహించు అని మృదువుగా చెప్పింది. సుకుమారంగా ఆజ్ఞాపించింది. విన్నాను. అప్పుడు అన్నాను కదా, అంబా, అశక్తులం, ప్రజలను ఎలా సృష్టించగలం? ఎక్కడ నేల కనిపించడం లేదు, అంతా జలమే. నీ ఆజ్ఞను నెరవేర్చేది ఎలాగా? పంచభూతాలు లేవు, ఇంద్రియాలు లేవు, పంచ తన్మాత్రాలు లేవు, నీరు తప్ప ఇంకేమీ లేదా, ఎలాగా అని అన్నాను. ఆ మాటలకు జగదంబ నవ్వింది. అంతలోకి ఒక శుభ విమానం ఆకాశం నుంచి వేగంగా వచ్చి ఆగింది. త్రిమూర్తులారా, మీకు అద్భుతం చూపిస్తాను, రండి, విమానం ఎక్కండి అని ఆజ్ఞాపించింది. ఓం అని మేము ముగ్గురం అధిరోహించాము. ఓం అంటే అంగీకార సూచకం, అలాగే అని. అది రత్నాలంకృతమైన దివ్య విమానం. ముత్యాల దండలు వేళ్లాడుతున్నాయి. దేవమందిరం లాగా ఉంది. చిరుగంటల చప్పుడు చక్కగా వినపడుతోంది. ముగ్గురం ఏమాత్రం శంకించకుండా కూర్చున్నాం. జగన్మాత స్వశక్తితో మళ్ళీ ఆకాశంలోకి నడిపించింది. విమానం వేగంగా దూసుకుపోతోంది. ఒక ప్రదేశంలోకి వెళ్ళేసరికి చాలా ఆశ్చర్యం వేసింది. అక్కడ నీళ్లు కనిపించలేదు. ఫలభరితాలైన వృక్షాలు, కోకిల కలకూజితాలు, రమణీయమైన ఉద్యానవనాలు, పర్వతాలు, పచ్చిక నేల, నదులు, స్త్రీ పురుషులు, రకరకాల మృగాలు, వాపీకూప తటాక పల్వలాలు, సెలయేర్లు,
అన్ని అద్భుతంగా కన్నుల పండుగగా కనబడుతున్నాయి. విమానం వెళ్తూనే ఉంది. ఎట్ట ఎదుట ఒక సుందర నగరం కనిపించింది. దివ్యమైన ప్రాకారం ఉంది. బారులు తీర్చిన బంగారు లోగిళ్ళు, లోగిళ్లలో యజ్ఞశాలలు. ఆ పట్టణాన్ని చూడంగానే అది గుర్తించాం, అది స్వర్గం అని. ఎవరు నిర్మించారో కదా ఇంత అద్భుతంగా అనుకున్నాం. ఇంకొంచెం ముందుకు చూపు సారించాం. దివ్య తేజస్సంపన్నుడై వేటతో వినోదిస్తున్న ఒక భూపాలుడు రాజు కనిపించాడు. మరుక్షణంలో విమానం మరో దిశకు నడిచింది. అక్కడ నందనవనం కనిపించింది. అందులో ఘుమఘుమలాడుతోంది పారిజాత వృక్షం. దాని నీడలో 4 దంతాల ఐరావతం. వనమంతా అప్సరసలు గుంపులు గుంపులుగా క్రీడిస్తున్నారు. నృత్య సంగీతాలు కోలాహలంగా సాగుతున్నాయి. గంధర్వులు, యక్షులు, విద్యాధరులు వందలు వందలు ఆ మందార వనంలో ఆడుకుంటున్నారు, పాడుతున్నారు, ఆనందిస్తున్నారు. శచీ సహితుడై దేవేంద్రుడు అక్కడే వినోదిస్తున్నాడు. యమ, కుబేర, వరుణ, అగ్ని, సూర్య దేవతలు కనిపించారు. సంతోషించాం. త్రివిష్టపాన్ని చూసి త్రిమూర్తులం ఎంతో అబ్బురపడ్డాం. విమానం ఇంకా పైకి ఎగిరింది. మునుముందుకు సాగింది. బ్రహ్మలోకం చేరుకుంది. అక్కడ మరొక బ్రహ్మను చూసి శివకేశవులు విస్తుపోయారు. బ్రహ్మసభలో సకల వేదాలు, సకల శాస్త్రాలు సాకారంగా దర్శనమిచ్చాయి. సాగర, నది, పర్వతాది దేవతలు కూడా అక్కడే ఉన్నారు. ఆ చతుర్ముఖుడు అచ్చం నీలాగే ఉన్నాడు. ఎవరయ్యా ఇతనిని? శివకేశవులు నన్ను అడిగారు. ఏమో తెలియదన్నాను. నేనెవరిని? ఈయన ఎవరు? నాకు ఈ భ్రమ ఏమిటి? అంతా అగమ్యగోచరంగా ఉంది. మరుక్షణంలో విమానం కైలాస శిఖరం మీద ఉంది. అక్కడ అంతటా ప్రమథులు, యక్షులు కిటకిటలాడుతున్నారు. మందారవనాల్లో కీర కోకిల మంజునాదాలు మారుమ్రోగుతున్నాయి. వీణా మృదంగ నినాదాలు మిన్నుముడుతున్నాయి. అంతలోకి వృషభారూఢుడై త్రిలోచనుడు శంభుడు భవనం నుంచి బయటికి వచ్చాడు. 5 ముఖాలతో, 10 చేతులతో, సిగలో నెలవంకతో, మొలకు పులితోలుతో, కండువాగా భుజాల మీద ఏనుగు తోలుతో, గజానన షడాననులు అంగరక్షకులుగా విరాజమానుడై విచ్చేశాడు. నందీశ్వరుడు మొదలైన ప్రమథులు జయ జయ ధ్వానాలతో వెంట నడుస్తున్నారు. నిర్గతో భవత్ శంభు వృషారూఢ త్రిలోచన పంచాననో దశభుజ కృత సోమార్థ శేఖర వ్యాఘ్ర చర్మ పరిధానో గజ చర్మోత్తరీయక పార్ష్ణిరక్షౌ మహావీరౌ గజానన షడాననౌ శివేన సహ పుత్రౌ ద్వౌ వ్రజమానౌ విరాజతు నంది ప్రభృతయ సర్వే గణపాశ్చ వరాశ్చ తే. నారద చెప్తున్నాడు బ్రహ్మదేవుడు, ఈ మరో శంకరుని చూసి నేను మా తండ్రి విస్మితులం అయ్యాము. మరుక్షణంలో విమానం వాయువేగంతో కదిలి వైకుంఠం చేరుకుంది. ఊహకందన ఐశ్వర్యంతో వైకుంఠం వెలిగిపోతోంది. విష్ణుమూర్తి ఈసారి మరీ విస్మయం చెందారు. ఆ వైకుంఠంలో అతసీ కుసుమ సంకాసుడై పీతాంబరుడై చతుర్భుజుడు గరుత్మంతుడి మీద కనిపించాడు. లక్ష్మీదేవి వింజామరలు వీస్తోంది. గాలి తరంగాలకు చతుర్భుజుడి ఆభరణాలు మెల్లమెల్లగా కదులుతున్నాయి. అతసీ కుసుమాభాస పీతవాసాశ్చతుర్భుజ ద్విజరాజాధిరూఢశ్చ దివ్యాభరణ భూషిత విద్యమానస్తదా లక్ష్మ్యా కామిన్యా చామరై శుభై తం వీక్ష్య విస్మితా సర్వే వయం విష్ణుం సనాతనం. శివుడు నేను చకితులం అయ్యాం. పరమేశ్వరుడు నేను ముగ్గురం ఒకరి ముఖాలు కలు చూసుకుంటూ కూర్చున్నాం. విమానం వెడుతూనే ఉంది. క్షీర సముద్రం వచ్చింది. తెల్లటి కెరటాలు నురుగులు కక్కుతూ లేచి పడుతున్నాయి. హోరు చెవులకు సోకుతోంది. ఆ సముద్ర మధ్యంలో ఒక ద్వీపం ఉంది. మందార, పారిజాతాది దివ్య వృక్షాలు
దట్టంగా అలుముకొని ఉన్నాయి. చిత్ర విచిత్రాలైన తివాసీలు పరిచున్నాయి. ముత్యాల దండలు వేలాడుతున్నాయి. పూల దండలకు లెక్కలేదు. అశోక వకుళ వృక్షాలు, మొగలి పొదలు, సంపెంగ పొదలు పరిమళాలను వెదజల్లుతున్నాయి. కోకిలలు కూతలు, తొమ్మిదల జుంకారాలు శృతి పక్వంగా వినిపిస్తున్నాయి. ఆ ద్వీపంలో ఒక పర్యంకం ఉంది. అది శివాకారంలో ఉంది. అంతటా రత్నాలు పొదిగి ఉన్నాయి. విమానం నుంచి చూస్తుంటే ఒక ఇంద్రచాపం అక్కడ విరిసినట్లు అనిపించింది. కాని కాదు, ఆ పర్యంకానికే హరివిల్లు అలంకరించబడి ఉంది. దాని మీద ఒక వరాంగన కూర్చునుంది. ఆ స్త్రీమూర్తి ఎర్రని వస్త్రాలు ధరించింది, ఎర్రని పూలమాలలు వేసుకుంది, ఎర్ర చందనం పులుముకుంది. కన్నులు ఎర్రగా విశాలంగా ఉన్నాయి. పెదవులు ఎరుపు. కోటి మెరుపులు ఒక చోట గుమిగూడి నిలిచినట్లు భాషిస్తోంది. మా కన్నులు మిరుముట్లు గొలిపాయి. సూర్యబింబంలా ఉంది. వరద అభయ హస్తాలు కాక తక్కిన రెండింటా పాశాంకుశాలు ధరించింది. ఇంతకు ముందు ఎప్పుడు చూసి ఎరగం ఆ దివ్య సుందరమూర్తిని. చిరునవ్వులు చిందిస్తూ కూర్చుంది. హ్రీంకారాన్ని జపిస్తున్న పక్షి బృందాలు సేవిస్తున్నాయి. అమ్మవారు కనిపించింది. కరుణామూర్తి నితాంతారుణ నవయవ్వన కుమారి. శృంగారోచితమైన సింగారాలు, తామర మొగ్గల వంటి వక్షోజాలు, శ్రీచక్ర తాటంకాలు, తామర పువ్వులు, మణిమయ భూషణాలు, కనకాంగద కేయూర, కిరీట పరిశోభిత, హృల్లేఖ భువనేషి అని నామజపం చేస్తూ సఖీ బృందం స్తుతిస్తోంది. అనంగ కుసుమాది దేవత కన్యలు ఆమెను పరివేష్టించి ఉన్నారు. షట్కోణ యంత్రరాజం మీద కూర్చుని కనిపించింది ఆ దేవి అని బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్తున్నారు. రక్త మాల్యాంబరధర రక్త గంధానులేపన సురక్త నయన కాంత విద్యుత్కోటి సమప్రభ సుచారు వదన రక్తదంతచ్చద విరాజిత రమా కోట్యధిక కాంత్య సూర్యబింబ నిభాఖిల వరపాశాంకుశాభీష్ట ధరా శ్రీ భువనేశ్వరి అదృష్ట పూర్వ సాదృష్ట సుందరి స్మిత భూషణ హ్రీంకార జపనిష్ణైస్తు పక్షి బృందైర్నిషేచిత కరుణా కరుణామూర్తి కుమారి నవయవ్వన సర్వ శృంగార వేషాఢ్య మందస్మిత ముఖాంబుజ ఉజ్జత్పీన కుచద్వంద్వ నిర్జితాంగోజ కుట్మల నానా మణిగణాకీర్ణ భూషణైరుపశోభిత కనకాంగద కేయూర కిరీట పరిశోభిత కనత్రీ చక్రతాటంక విటంక మదనాంబుజ హృల్లేఖా భువనేసీతి నామ జాప పరాయణై సఖీ బృందై స్తుతా నిత్యం భువనేశీ మహేశ్వరి హృల్లేఖాద్యాభిరమర కన్యాభిపరివేష్టిత అనంగ కుసుమాద్యాభిర్దేవీభిః పరివేష్టిత దేవి షట్కోణ మధ్యస్థ యంత్రరాజోపరిస్థిత. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తున్నారు నారద మహర్షితో, మేము ముగ్గురం నివ్వెరపోయాము, బొమ్మల్లా నిలబడ్డాం, కన్నులు అప్పగించి చూస్తున్నాం. ఆవిడ అప్సరస కాదు, గంధర్వాంగన కాదు, దేవతా వనిత కాదు కాదు. ఇంతకీ ఈ కాంత ఎవరు? పేరు ఏమిటి? ఇక్కడ ఎందుకుంది? ఇవన్నీ మాలో రేగుతున్న సందేహాలు. సహస్రనయన, సహస్రకర, సహస్రవదన, సహస్రనయన రామ, సహస్రకర సంయుత, సహస్రవదన రమ్య భాతి దూరాద సంశయం. విష్ణుమూర్తి తనకున్న విజ్ఞానంతో ఒక నిశ్చయానికి వచ్చారు. విమానంలో మాతో పాటున్న అంబతో అన్నారు, ఏషా భగవతి దేవి సర్వేషాం కారణం హినః మహావిద్యా మహామాయ పూర్ణ ప్రకృతిరవ్యయ. ఈవిడ మాకందరికి కారణభూతురాలైన మహాదేవి, మహావిద్య, మహామాయ, పూర్ణ, ప్రకృతి, అవ్యయ, నాశనం లేనిది, యోగగమ్య, అల్పబుద్ధులకు దుర్జ్ఞేయ, తెలుసుకోవడానికి వీల్లేనిది, ఇచ్చారూపిణి, నిత్యానిత్య స్వరూపిణి,
అల్పభాగ్యులకు దురారాధ్య దేవి విశ్వేశ్వరి శివ వేదగర్భ విశాలాక్షి ఆది మహేశ్వరి ప్రళయకాలంలో సకల విశ్వాన్ని ఉపసంహరించి ఈమె ఒక్కతే ఒంటరిగా క్రీడిస్తుంది. సర్వ జీవకోటి చిహ్నాలను తన శరీరంలో విలీనం చేసుకుంటుంది, తానే క్రీడిస్తుంది. ఏషా సంహృత్య సకలం విశ్వం క్రీడత సంచయే లింగాని సర్వజీవానాం స్వశరీరే వివేశ్యత. సర్వ బీజమై ఇరువైపులా కోటాను కోట్ల విభూతులు విరాజిల్లుతున్నాయి. సఖీ బృంద రూపంలో పరిచర్యలు చేస్తున్నాయి. బ్రహ్మ శంకర దర్శించండి, మనం ధన్యులమయ్యాం, మనం కృతకృత్యులం, సాక్షాత్తు దర్శించగలుగుతున్నాం. వేల సంవత్సరాలుగా మనం చేస్తున్న తపస్సులకు ఫలితం ఇది. లేకపోతే మనకి దేవీ దివ్య దర్శనం ఎలా సమకూరుతుంది? అసంభవం. మహాదాతలకు, మహా తపస్సులకు, మహాయోగులకు, మహావిరక్తులకే తప్ప సంసారానురక్తులకు దేవీ దర్శనం లభించదు. ఈవిడ మూల ప్రకృతి, సదా పురుష సంగత, పరమాత్మకు బ్రహ్మాండం చూపిస్తుంది. బ్రహ్మాండము దేవతలు సమస్తము దృశ్యమైతే ఈవిడ ద్రష్ట. నేను కాని లక్ష్మి కాని దేవతలు కాని దేవతా వనితలు కాని ఈమెలో లక్షాంశానికి కూడా చాటిరాము. విరించి ఆ వేళ ప్రళయ సముద్రాల్లో నన్ను పసివాణ్ణి చేసి ఉయ్యాలలోపిన మహాదేవి ఈవిడే. వటపత్రంలో శయనించి కాలి బొట్టన వేలిని చీకుతూ బాల్య క్రీడలతో వినోదిస్తున్న నాకు జోలలు పాడి ఉయ్యాలలోపిన ఆది పరాశక్తి నిశ్చయంగా ఈవిడే. దర్శనంతో జ్ఞానం కలిగింది, పూర్వానుభవంతో గుర్తు వచ్చింది, మన కన్న తల్లి ఈమెయే. శయానం వటపత్రే చ పర్యంకే సుస్థిరే దృఢే పదాంగుష్టం కరే కృత్వా నివేశ్య ముఖ పంకజే లేలిహంతంచ క్రీడంత మనేకైర్బాల చేష్టితై రమమాణం కోమలాంగం వటపత్రపుటే స్థితం. గాయంతి డోలయంతి చ బాలభావాన్మయి స్థితే సేయం సునిశ్చయం జ్ఞానం జాతం మే దర్శనాదిహ కామన్నో జననీ సైషా శృణుతం ప్రవదామ్యహం అనుభూతే మయా పూర్వం ప్రత్యభిజ్ఞా సముద్ధిత. నారద, మా అందరిలో విష్ణుమూర్తి ముందుగా జగన్మాతను గుర్తుపట్టాడు. నిర్భయంగా సన్నిధికి వెళ్దాం, పదాల చెంత నిలిచి స్తుతిద్దాం. పరిచారకులు కనుక మన లోపలికి వెళ్ళనివ్వకపోతే గుమ్మంలోనే నిలబడి స్తుతిద్దాం. నడవండి అన్నాడు. సరే అన్నాం, సంబరపడ్డాం. విమానం దిగి త్వరగా ద్వారం చేరుకున్నాం. జంకుతూ నిలబడ్డాం. మహాదేవి చూసింది, చిరునవ్వు విసిరింది. మేము ముగ్గురు స్త్రీలుగా మారిపోయాం. దివ్య సుందర రూపాలతో దివ్యాభరణ భూషితలైపోయాం. ఆశ్చర్యపడుతూనే సన్నిధికి చేరుకున్నాం. పాదాల చెంత నిలిచాం. ప్రేమ నిండిన చూపులను మాపై ప్రసరింపజేసింది. వినయంగా భక్తి ప్రపత్తులతో నమస్కరించాం. ఒకరినొకరు వింతగా చూపులను మాపై ప్రసరింపజేసింది. వినయంగా ఒకరినొకరు చూసుకుంటూ నిలబడ్డాం. నానారత్న విభూషితమై కోటి సూర్య ప్రకాశమైన దేవీ పాదపీఠాన్ని తదేక దీక్షతో తిలకిస్తున్నాం. అమ్మవారిని పరివేష్టించి ఉన్న సఖీజనంలో కొంతమంది రక్తాంబర ధారణలు, మరి కొందరివి నీలాంబరాలు, ఇంకొందరివి పీతాంబరాలు. అందరూ సౌందర్య రాసులే. వారి వస్త్రాలు, విభూషణాలు, కట్టుబొట్టు అంతా విచిత్రంగా ఉంది, వినూతనంగా ఉంది. కొందరు పాడుతున్నారు, కొందరు ఆడుతున్నారు, కొందరు నాదస్వరం వాయిస్తున్నారు, మరి కొందరు వీణలు పలికిస్తున్నారు, గాన మాధుర్యంలో పరవశిస్తున్నారు. నారద, అక్కడ ఒక అత్యద్భుతం కనిపించింది. చెబుతున్నాను, మనసు పెట్టి ఆలకించు. దేవి పాదపీఠం తిలకిస్తూ నిలబడ్డాం కదా, మా చూపులు దేవి పాద పద్మాల పైకి ప్రసరించాయి. బొటన వేలి గోరు ఒక అద్దంలా తళతళలాడుతోంది. చూద్దుము కదా, స్థావర జంగమాత్మకమైన బ్రహ్మాండం అంతా ఆ నఖ దర్పణంలో కనిపించింది. నఖ దర్ప మధ్యే వై దేవ్యాశ్చరణ పంకజే బ్రహ్మాండమఖిలం సర్వం తత్ర స్థావర జంగమం. మేము అష్టదిక్పాలకులు, సూర్య చంద్రులు, నదులు, సముద్రాలు,
పర్వతాలు, గంధర్వులు, అప్సరసలు, విశ్వావసు, చిత్రకేతు, శ్వేతకేతు, చిత్రాంగదులు, నారద తుంబుర్లు, హాహాహూహు, అశ్విని దేవతలు, అష్టవసువులు, సిద్ధులు, సాధ్యులు, పితృదేవతలు, నాగ, కిన్నెర, కింపురుష, యక్ష, రాక్షసులు, ఆదిశేషుడు, వైకుంఠ, కైలాస బ్రహ్మలోకాలు ఒకటేమిటి, సమస్తం ఆ కాలిగోటిలో ప్రత్యక్షమైంది. నా పుట్టిల్లు పద్మము, దానిలో నేను, శేషసాయి, మధుకైటబులు అందరూ కనిపించారు. ముగ్గురం ఆశ్చర్యపోయాం. ఏమిటి ఇంత అనుకున్నాం. విశ్వమాతగా విశ్వసించాం. అలా చూస్తుండగానే ఒక 100 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ సుధామయ ద్వీపంలో దేవతాంగనలందరూ మమ్మల్ని ఇష్ట సఖులుగా పరిగణించారు. మా రూపం, మా సౌందర్యం మాకే విమోహకంగా కనిపించింది. సంబరపడ్డాం. అందమైన భావనలు మా మనస్సుల్లో చిగురించాయి. యువతీ రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఒక రోజున అమ్మవారిని అద్భుతంగా స్తుతించాడు అని త్రిమూర్తీకృత దేవి స్తుతిని బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్తున్నారు. నమో దేవ్యై ప్రకృత్యై చ విధాత్రై సతతం నమః కళ్యాణ్యై కామదాయై చ వృద్ధై సిద్ధై నమో నమః. దేవికి నమస్కారం, ప్రకృతికి నమస్కారం, విధాత్రికి నమస్కారం, కళ్యాణికి నమస్కారం, కామదకు నమస్కారం, వృద్ధికి నమస్కారం, సిద్ధికి నమస్కారం, సచ్చిదానంద రూపిణికి నమస్కారం అని బ్రహ్మదేవుడు నారద మహర్షికి త్రిమూర్తులు ఎలా అమ్మవారిని స్తుతించారో చెప్పారు అని వ్యాస భగవానుడు జనమేజయ మహర్షికి చెప్తున్నారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీమాత చరణారవిందార్పణమస్తు. శ్రీమాత్రే నమః.